నలుగురు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఇద్దరు ఈ ఏడాదిలో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించారు. మరో ఇద్దరు తమ తదుపరి సినిమాలతో భారీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మరి చిరంజీవి వెంకటేష్ తర్వాత బాలకృష్ణ నాగార్జున ఎప్పుడు రాబోతున్నారు? ఏ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు? 2026లో సీనియర్ స్టార్స్ బాక్స్ ఆఫీస్ ప్లాన్ ఎలా ఉంది? చిరంజీవి ఇప్పటికీ మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు విశ్వంబరతో జూలై 10 లేదా ఆగస్టు 15, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారిలో ప్రత్యేక పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆదర్శ కుటుంబంతో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 అక్టోబర్లో విడుదల కానుంది. కుటుంబ కథలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపున్న వెంకీకి ఇది మరో స్ట్రాంగ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం NBK 111 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మల్నేని తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో NBK 112ను కొరటాల శివ దర్శకత్వంలో 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. అంటే బాలకృష్ణ వరుసగా 2 భారీ ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నాగార్జున కెరీర్ లో 100వ చిత్రంగా రూపొందుతున్న కింగ్ 100పై భారీ అంచనాలున్నాయి. రా కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టబు దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ జతకడుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా 2026 కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక 2027 సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి 2026లో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఒక్కొక్కరు తమదైన శైలిలో బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని మాత్రం ఈ సీనియర్ స్టార్స్ అందరూ ఒకేసారి టార్గెట్ చేశారు. చూడాలి ఎవరు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారో. ఒకేసారి 2-3 సినిమాలతో బిజీగా ఉండడం రవితేజకు కొత్తేం కాదు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఒక్కటే సినిమా. వరుస ఫ్లాప్ల ప్రభావమా, స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్తల ఫలితమా, లేక సరైన కథ కోసం మాస్ మహారాజా వెయిట్ చేస్తున్నాడా? రవితేజ స్పీడ్ కు నిజంగానే బ్రేక్ పడిందా? గత కొన్నేళ్లుగా వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ ఇప్పుడు మాత్రం కాస్త స్లో అయ్యాడు. గత ఏడాది విడుదలైన మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. వరుసగా వచ్చిన ఫలితాలు నిరాశపరచడంతో ఈసారి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ పూర్తిగా ఇరుముడిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి ఇప్పటికే రవితేజకు కథలు వినిపించారని టాక్. ఇదే సమయంలో మారుతి కూడా రవితేజ కోసం కథ సిద్ధం చేశారట. అయితే కథల ఎంపికలో మాత్రం రవితేజ ఈసారి తొందరపడ్డం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రెజెంట్ ఇరుముడి శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రవితేజ అయ్యప్ప భక్తుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇరుముడితో పాటు తరువాతి ప్రాజెక్టులు కూడా సరిగ్గా సెట్ అయితే రవితేజ మరోసారి తన స్పీడ్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇది బ్రేక్ కాదు, బిగ్ కమ్బ్యాక్ కోసం తీసుకున్న వ్యూహాత్మక విరామమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమా హీరోగా కోట్లాది అభిమానులు సంపాదించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జననాయకన్ నిజంగానే ఆయన నటించే చివరి సినిమాగా నిలిచిపోతుందా, లేక అభిమానుల ఒత్తిడితో విజయ్ మళ్లీ వెండితెరపైకొచ్చే అవకాశం ఉందా? జననాయకన్ గత కొన్ని నెలలుగా సెన్సార్ సమస్యలు, వివాదాలు, లీక్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ కె నారాయణ ఎప్పుడో విడుదల చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ CBFC నుంచి ఫైనల్ సర్టిఫికేట్ ఆలస్యం అవడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ చివరి దశలో ఉండడంతో మరో 2 వారాల్లో విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిర్మాత తెలిపాడు. ఈ సినిమా విషయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ స్వయంగా విడుదల ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరగడం. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలో నటించిన ఈ భారీ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. అభిమానులు టైటిల్స్ లో దళపతి విజయ్ కు బదులుగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అని చూపించాలని కోరుకోవడం ఈ సినిమాకు ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీని మరింత పెంచుతోంది. అయితే ఇది నిజంగానే విజయ్ చివరి సినిమానేనా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంకా లేదు. రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయినప్పటికీ భవిష్యత్తులో అభిమానుల కోరిక మేరకు
ప్రత్యేక ప్రాజెక్టులతో తిరిగి నటించే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి జననాయకన్ కేవలం మరో సినిమా కాదు, స్టార్ హీరో నుంచి ముఖ్యమంత్రిగా మారిన విజయ్ జీవితంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది ఆయన సినీ ప్రయాణానికి ముగింప లేక కొత్త రాజకీయ అధ్యాయానికి సంకేతమా అన్నది ఈ సినిమా విడుదల తర్వాతే క్లారిటీ రానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష కృష్ణన్ కెరియర్లోనే ప్రెస్టీజియస్ అవకాశం తలుపు తట్టిందా? రజనీకాంత్, కమల్ హాసన్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్లో నటించేందుకు ఆమెను సంప్రదించారా? అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 12 కోట్ల ఆఫర్ వచ్చిందా? దాని మీద త్రిష రియాక్షన్ ఏంటి? నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఇది సౌత్ సినీ హిస్టరీలో క్రేజీ కాంబినేషన్ గా మారింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం త్రిషను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె అంగీకరిస్తే తమిళ సినీ పరిశ్రమలో మరో చారిత్రాత్మక కాంబినేషన్ సెట్ అయినట్లే అనే చర్చ జరుగుతోంది. త్రిష ఇప్పటికే రజనీకాంత్ తో పేటాలో, కమల్ హాసన్ తో మన్మథన్ అంబు, తూంగావనం, థగ్ లైఫ్ లో నటించింది. ఇప్పుడు రజనీకాంత్, కమల్ కలిసి నటించే ప్రాజెక్టులో నటించేందుకు త్రిషకు దాదాపు 12 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తమిళనాడు రాజకీయ పరిణామాల తర్వాత ప్రాజెక్టుల ఎంపికలో త్రిష మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్ ఉన్న రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందే అవకాశం ఉండడంతో ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభరలో చిరంజీవి సరసన నటిస్తున్న త్రిషకు కొత్త ఆఫర్ నిజమైతే కెరీర్లో మరో మైల్ రాయిగా నిలవచ్చు. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని వదులుకుంటుందా అనే విషయంపై అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. డీసీ అనే సినిమాతో నటుడిగాను అరంగేట్రం చేస్తున్నాడు. పేరు మాత్రం దేవదాస్ చంద్ర, కానీ ట్రైలర్ మొత్తం పూర్తిగా యాక్షన్తో నిండి కొత్త తరహా దేవదాస్ కథలా కనిపిస్తోంది. ఇకపై లోకేష్ హీరోగా, దర్శకుడిగా 2 రంగాలను బ్యాలెన్స్ చేస్తాడా? లోకేష్ కనకరాజ్ హీరోగా, వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా దేవదాస్ చంద్ర డీసీ. ఈ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు. క్లాసిక్ దేవదాస్ కథను ఆధునిక హింసాత్మక శైలిలో మళ్లీ ఆవిష్కరించినట్టుగా ట్రైలర్ సూచిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్, గన్ షాట్లు, చేజ్లు, రక్తపాతం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి డార్క్ టోన్ ను సెట్ చేశాయి. ఈ చిత్రంలో వామిక గబ్బి చంద్ర క్యారెక్టర్ చేస్తోంది. కానీ సాధారణ హీరోయిన్ పాత్రలా కాకుండా యాక్షన్ లో భాగమవుతూ రౌడీలను ఎదుర్కొనే పవర్ఫుల్ రోల్లో కనిపిస్తోంది. దేవదాస్ చంద్ర మధ్య ప్రేమ, బాధ, భావోద్వేగ సంఘర్షణ కథకు బలంగా నిలవనుందని ట్రైలర్ చెప్తోంది. ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణ అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. యాక్షన్ ఎపిసోడ్లను ఆయన మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రైలర్ కు భారీ స్పందన వస్తూ ఉండగా ఈ సినిమా ఈ ఏడాది ఆసక్తికర తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 18న రిలీజ్ కాబోతున్న పెద్ది ట్రైలర్ చూసిన చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా పవర్ఫుల్ డైలాగ్ ను సరదాగా ముందుగానే రివీల్ చేస్తూ మరోసారి చిరు లీక్స్ కు తెరలేపాడు. డైలాగ్ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, ప్రేమ కలయికలో రూపొందిన మరీచిక ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, రెజినా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సతీష్ కాశెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. నేను రెడీతో బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. హావిస్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ ఎంటర్టైనర్ లో నర్గిస్ ఒక గ్లామరస్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. సో చూసారు కదా, ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.